హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన టైలరింగ్. పార్ట్ 1లో చూసారు కదండి. లాస్ట్ క్లాస్ పార్ట్ 1లో మీరు చూసారు కదా, బ్యాక్ పార్ట్కి ఎలా అటాచ్ చేసామో. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్స్కి మన షేప్ బెల్ట్ ఎలా అటాచ్ చేయాలో చూద్దాం. హ్యాండ్స్ కూడా చూద్దాం. చూడండి, ముందుగా నాకు షేప్ బెల్ట్కి అనేది పార్ట్కి 2 పార్ట్సే వచ్చాయండి. అందుకని నేను వేరే ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఎవరికైనా క్లాత్ సరిపోకపోతే వేరే ఫ్యాబ్రిక్ తీసి బ్యాక్ సైడ్ అటాచ్ చేసుకోవచ్చు. చూడండి, మనం ఎక్కడైతే ఫ్రంట్ పార్ట్కి ఉక్స్ పట్టి కాజా పట్టీకి షేప్ అనేది తీసామో అక్కడ ఈ పార్ట్ అనేది మనం అటాచ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు బయటకు ఉండేలాగా అటాచ్ చేసుకోండి. మనకి ఏదైతే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసుకున్నామో దాన్ని బ్యాక్ సైడ్కి పెట్టేసుకోండి. ఒరిజినల్ పీస్ని మనం ఫ్రంట్ సైడ్కి పెట్టుకోవాలి. రాంగ్ సైడ్ అనేది మనకి పై వైపుకు ఉండాలండి, ఒరిజినల్ సైడ్ అనేది కింద వైపుకు ఉండాలి. అలా సెట్ చేసుకోండి షేప్ బెల్ట్ని. ఒక 1/2 ఇంచు మనకి బయటకే ఉండేలాగా పెట్టుకోండి. అలాగే మనం డాట్స్ పెట్టుకున్నాం కదా ఉక్స్ పట్టి కాజా పట్టీకి, ఆ డాట్స్ 2 ఒకే సైడ్కి రావాలి. చూసుకోండి, వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా పెట్టుకోండి. పెట్టుకొని మనం పాదాన్ని పైకి పెట్టేసుకొని నీడిల్ని ఈ ఎడ్జ్లోకి మనం 1/2 ఇంచు బయట పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి స్లోగా కుట్టు అనేది వేసుకోవాలి. వీడియో కొంచెం లెందీగా ఉన్నా సరే మీకు క్లియర్గా ఉండాలని ఎక్కడ స్కిప్ చేయకుండా పెట్టానండి. జాగ్రత్తగా చూడండి. మీరు స్కిప్ చేశారంటే మీకు ఏమీ అర్థం కాదండి. కొన్ని పాయింట్స్ మిస్ అయిపోతాయి. చూసారా, మనం ఎక్కడైతే మెయిన్ డాట్ వేసుకున్నామో ఆ మెయిన్ డాట్ని పైకైతే మడత పెట్టేసుకోండి. మెయిన్ డాట్ పైకి మడత పెట్టుకొని, ఎందుకంటే మనకి కుట్లోకి మెయిన్ డాట్ అనేది రాకూడదండి. వస్తే మనకి షేప్ అనేది పాడైపోతుంది. పైకి పెట్టేసుకొని జాగ్రత్తగా ఎడ్జ్లో ఒక 1/2 ఇంచు పైనుండి కూడా మనకి 1/2 ఇంచు మార్జిన్తో కుట్టుకోవాలి. తర్వాత మీరు గోటుతో ఇలా రఫ్ చేసుకున్నారంటే మీకు షేప్ అనేది నీట్గా వస్తుంది. అలా షేప్ చూసుకొని దీన్ని మీరు మడతపెట్టి ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఒక సిస్టర్ నన్ను అడిగారండి, మనకి షేప్ బెల్ట్ లెంత్ అనేది ఎక్కువగా వస్తుంది అక్క, ఏం చేయాలని. అప్పుడు మీరు మీ ఆది బ్లౌజ్ ఏదైతే ఉందో దాన్ని పెట్టేసుకొని షేప్ బెల్ట్ లెంత్ అనేది కొలిచేసుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను. ఇలాగా పెట్టుకొని కొలుచుకున్నారంటే మీకు షేప్ బెల్ట్ అనేది ఎక్కువ తక్కువ అవ్వదు. ఆల్రెడీ మనం కటింగ్ అప్పుడే మీకు క్లియర్గా చెప్పానండి నేను ఎలా కట్ చేసుకోవాలో. ఆ విధంగా కట్ చేస్తే మ్యాక్సిమం రాదు. ఒకవేళ వస్తే దీంతో కట్ చేసుకోండి. నేను కట్ చేసినప్పుడు ఖర్చు కోసమని ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాను. కాబట్టి నాకు 1/2 ఇంచ్ అనేది పైన కింద ఖర్చుకి సరిపోయిందనమాట. 1/2 ఇంచు మిగిలింది, దాన్ని నేను కింద మడత పెట్టేసుకొని కుట్టు వేసుకుంటున్నాను. అలా మీకు కొంచెం ఎక్కువ తక్కువ వచ్చిందంటే మాత్రం మీరు ఇలా మడత పెట్టి కుట్టుకోండి. చూడండి, జాగ్రత్తగా స్లోగా నిదానంగా కింద మనం పెట్టుకున్న ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది పైకి కనిపించకూడదండి. కిందకి నీట్గా ఫోల్డ్ చేసేసుకోవాలి మనం. ఆపోజిట్ కలర్ అయినా సేమ్ కలర్ అయినా కూడా పైకి కనపడితే అసలు బాగోదండి. ఫినిషింగ్ అనేది పాడైపోతుంది. లోపలికి పెట్టేసుకొని కుట్టుకోండి. ఈ రకంగా షేప్ బెల్ట్ వేసుకున్నారంటే మీకు లోడింగ్లో నీట్గా వచ్చేస్తుంది. ఇంకా చాలా వేస్ ఉంటాయండి షేప్ బెల్ట్ కుట్టడానికి. మీకు అన్నీ నేను 1 బై 1 నేర్పిస్తాను. ఫస్ట్ అయితే ఇది ఈజీ వే, ఇలా నేర్చుకోండి. రెండో సైడ్ కూడా మనకి డాట్స్ పెట్టుకున్నది మనకి ఇటువైపు ఉందో చూసుకోవాలి. మన ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు వచ్చేలాగా పెట్టుకోవాలి. లేదంటే లెంత్లో డిఫరెన్స్ వచ్చేస్తాయండి. ఎక్కువ తక్కువ అయిపోతుంది, పైకి కిందకి అయిపోయి సైడ్ జాయింట్లు చేసినప్పుడు సమానంగా రాదు. కాబట్టి ఒకే వైపు ఉండేలా పెట్టుకొని జాగ్రత్తగా మళ్ళీ కూడా మీరు 1/2 ఇంచు మార్జిన్ అనేది కొంచెం బయటికి అనేది పెట్టుకోండి. లేదంటే లాగేసినట్టు లోపలికి నొక్కేసినట్టు ఉంటుంది. అలా కాకుండా 1/2 ఇంచు పైకి పెట్టేసుకొని జాగ్రత్తగా ఇందుకు ఎలా అయితే చూపించానో అలాగే యువతల వైపు కూడా కుట్టేసేసుకోండి. మెయిన్ డాట్ అనేది పైకి పెట్టేసుకోండి. ఇలా గోరుతో ఒకసారి రఫ్ చేశారంటే మీకు అక్కడ నొక్కినట్టు కాకుండా నీట్గా వస్తుందండి ఫినిషింగ్ అనేది. లేదు మీరు పైన టాప్ స్టిచ్ చేసుకున్నా కూడా పర్వాలేదు. నేనైతే టాప్ స్టిచ్ ఏమి వేయనండి. జస్ట్ అలా అణిగేటట్టు గోరుతో రఫ్ చేస్తాను అంతే. వేసుకున్నా కూడా మనకి లైనింగ్ జాకెట్లకి చాలా పెడతాం కాబట్టి, ఒక 2-3 మడతలు పెడతాం కాబట్టి అలాంటప్పుడు పెట్టుకోవాలి. ఇప్పుడు ముందు కుట్టుకున్న షేప్ బెల్ట్ని రెండో షేప్ బెల్ట్ మీద పెట్టేసుకొని కొలుచుకోండి. బిగినర్స్కి ఎక్కువ తక్కువ అవ్వకుండా ఉంటుందండి. ఇలా కొలుచుకొని మీరు కుట్టు వేసుకున్నారంటే రెండు మనకి సమానంగా వస్తాయన్నమాట. అలా ఎక్కడైతే మీరు మార్క్ చేసుకున్నారో అక్కడికి ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసేసుకోండి. జాగ్రత్తగా మడత పెట్టేసుకొని కుట్టు అయితే వేసుకోండి. ఇందాకలాగే పైకి మాత్రం కనిపించకూడదండి. పైకి ఓన్లీ మనకి
మెయిన్ పీస్ ఏదైతే ఉందో అది మాత్రమే కనిపించాలి. మిగిలింది లోపలికి పెట్టేసుకొని సమానంగా ఎడ్జెస్ అనేవి సమానంగా పట్టుకొని కుట్టేసుకోండి. ఎక్కడ ఎక్కువ తక్కువ అవ్వకూడదండి. ఇలా కుట్టేసుకొని మన మెయిన్ డాట్ని పైకుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని షేప్ బెల్ట్లు మనకి ఎక్కడైనా కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినాయి అంటే మాత్రం పావించి ఎక్కువ ఎక్స్ట్రా ఉంది చూసారా మనం పెట్టాం కదా, దాన్ని తర్వాత కట్ చేసుకోండి. నీట్గా సమానంగా కట్ చేసేసుకోండి. ఈ రకంగా మీరు స్టిచ్ చేసుకున్నారంటే ఈవెన్గా వస్తాయండి రెండు. మనకి షేప్ చూడడానికి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్లో కట్ చేసుకున్న పీస్ సరిపోతుందని చెప్పాను కదా, దాన్ని కట్ చేసుకున్నానండి. చూడండి మీకు మెజర్ చేసి చూపిస్తాను. 2.5 ఏమో కాజా పట్టి కోసం తీసుకున్నాను. కాజా పట్టీకి కొంచెం లెంత్ ఎక్కువ కావాలి కాబట్టి 1.5 ఏమో ఉక్స్ పట్టీకి తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే కొంచెం మీరు ఒక పావు ఇంచు ఎక్స్ట్రా, హాఫ్ ఇంచ్ కానీ ఎక్స్ట్రా తీసుకున్నా పర్లేదండి. బిగినర్స్కి మడత పెట్టడానికి మీకు అనువుగా ఉంటుంది వీలుగా. ఇప్పుడు మన బ్యాక్ సైడ్ మనకి ఆపోజిట్లో వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ రైట్ సైడ్ ఏమో లెఫ్ట్ సైడ్ కాజా పట్టీ వస్తుంది, ఇటు సైడ్ ఏమో మనకి ఉక్స్ పట్టీ వస్తుంది. చూడండి ఉక్స్ పట్టీ కుట్టేటప్పుడు మనం నార్మల్ సైడ్ రైట్ సైడ్ పై వైపు పెట్టుకొని స్టిచ్ చేసుకుంటాం. ఒక పావు ఇంచు మనకి బయటకు పెట్టేసుకోండి. తర్వాత దాన్ని మనం ఫోల్డ్ చేస్తాం. ఏ సైడ్ మనకి కాజా పట్టీ వస్తుంది, ఏ సైడ్ ఉక్స్ పట్టీ వస్తుంది అనేది ఒకసారి మీరు చెక్ చేసుకొని తర్వాత స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఇలా జాగ్రత్తగా నిదానంగా కుట్టుకోండి. ఎవరికైనా ఎక్కడైనా పాయింట్ ఏదైనా అర్థం కాలేదంటే నేను కామెంట్ సెక్షన్లో అడగండి. చూడండి ఇంకా ముందు ముందు మన దాంట్లో చాలా వీడియోస్ వస్తాయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని ప్రెస్ చేశారంటే నోటిఫికేషన్స్ వస్తాయి. వీడియో పెట్టగానే మీ వరకు వస్తుంది. ఇప్పుడు పైనుంచి టాప్ స్టిచ్ అనేది వేసుకోండి. టాప్ స్టిచ్ అనేది ఖచ్చితంగా మనకి కాజా పట్టీ వైపు మాత్రమే ఉండాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు అస్సలు రాకూడదు, దాని మీదకి రాకూడదు. చూడండి వీడియోలో చూపించినట్టే వేసుకోండి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఉంచుకున్న పావు ఇంచు లెంత్ని లోపలికి మడత పెట్టేసుకోండి. ఇలా లోపలికి మడత పెట్టేసుకొని ఫోల్డింగ్ అనేది చేసేసుకొని హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా మడత పెట్టుకోండి. ఈ ఫోల్డింగ్ మొత్తం మనకి లోపలికి వచ్చేస్తుంది అనమాట. మనకి ఉక్స్ పట్టి బయటకైతే ఉండదండి, మొత్తం లోపలికి వచ్చేస్తుంది ఉక్స్ పట్టి. చూడండి మళ్ళీ చూపిస్తున్నాను వీడియోలో, ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఉక్స్ పట్టీలో మనకి మొత్తం లోపలి వైపుకే ఫోల్డ్ చేసేసుకుంటాం. కాజా పట్టీ అయితే ఎక్స్ట్రా పీస్ ఉంచుతాం. చూడండి అలా ఫోల్డ్ చేసేసుకొని ఈ ఎడ్జ్లోకి కరెక్ట్గా మనకి ఎడ్జ్లో పడాలండి కుట్టు. పైకి మాత్రం వేసేసుకోమకండి. అలాగే కిందకి ఎడ్జ్లోకి చివర్లో రఫ్ లాగండి, రఫ్ ఇచ్చుకొని కుట్టు వేసుకోవాలండి. లేదంటే మీరు రఫ్ ఇచ్చుకోలేదంటే అది ఊడిపోతుంది. నీడిల్ని దింపి పాదం పైకి పెట్టి మన వైపు తిప్పుకోండి ఫ్యాబ్రిక్ని. ఎక్స్ట్రా దారాలు ఉన్నా ఎక్స్ట్రా పీసెస్ ఉన్నా కట్ చేసేసుకొని ఫోల్డింగ్ చేసుకుంటూ నిదానంగా పట్టుకొని కుట్టండి. ఫస్ట్ టైం కొంచెం కొత్తగా అనిపిస్తుందండి, ఫస్ట్ టైం కుట్టే వాళ్ళకైతే మాత్రం బిగినర్స్కి. తర్వాత అలవాటు అయిపోతుంది. ఈ కుట్టు కూడా మనకి బ్లౌజ్ మీద పడకూడదు, అలానే లోపలికి పడకూడదు, కరెక్ట్గా ఎడ్జ్లోనే వేసుకోవాలి. ఎక్కడైనా మీకు అర్థం కాకపోతే వీడియోని బ్యాక్ పెట్టుకొని మరీ చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. కన్ఫ్యూజ్ అవ్వకండి. చూసారా నీట్ ఫినిషింగ్తో మనకి ఉక్స్ పట్టీ అనేది వచ్చేసింది. ఇప్పుడు కాజా పట్టీ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. కాజా పట్టీ స్టిచ్ చేయడానికి మన ఉక్స్ పట్టీకి అయితే ఒరిజినల్ పీస్ మన వైపు వచ్చింది కదండి. ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది పైకి ఉంటుంది, రైట్ సైడ్ అనేది కిందకు ఉంటుంది. కాజా పట్టీకి రివర్స్లో మనం పెట్టుకోవాలండి. ఉక్స్ పట్టీకి ఏ విధంగా అయితే మీరు పావించు వదులుకున్నారో పైకి, కాజా పట్టీకి కూడా పావించు అనేది మీరు పైకి పెట్టేసుకోండి. దాన్ని మనం తర్వాత ఫోల్డ్ చేసుకుంటాం అనమాట. పెట్టేసుకొని జాగ్రత్తగా కుట్టుకోండి. నిదానంగా స్ట్రైట్ కుట్టు అనేది వేసేసుకోండి. కింద మనకి కుట్టేటప్పుడు ఎడ్జెస్ అనేవి సమానంగా ఉన్నాయా లేదా చూసుకొని గమనించుకుంటూ కుట్టండి. నార్మల్గా మనం కింద ఉంచుకున్న ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసేసుకొని మడత పెట్టేసుకోండి.
కూడా ఇప్పుడు అందరికీ తెలిసే ఉంటుంది కదండి. హుక్స్ పట్టీ అనేది మనం ఎక్స్ట్రా జాయిన్ చేసుకుంటాం కాబట్టి దీన్ని మనం లోపలికి ఫోల్డ్ అయితే చెయ్యము. చూడండి, ఇలా కింద ఎడ్జెస్ అన్నీ పెట్టేసుకొని సమానంగా కుట్టు అనేది వేసేసుకోండి. మనం ఇందాక ఎక్కడైతే కుట్టామో ఆ కుట్టు మీదే ఎడ్జెస్ అనేవి ఉండేలాగా పెట్టుకోండి. ఆ కుట్టు మీదే కుట్టు పడాలన్నమాట. మనం ఎక్కడైతే జాయిన్ చేసిన కుట్టు ఉంటుంది కదా, ఇప్పుడు మళ్ళీ ఫోల్డింగ్ కుట్టు కూడా ఆ కుట్టు దగ్గరికే వచ్చేలాగా పెట్టుకోండి. మళ్ళీ నీడిల్ దింపి క్లాత్ని మన వైపుకు తిప్పుకొని జాగ్రత్తగా ఎడ్జ్లోని కుట్టొచ్చేలాగా వేసుకోండి. నిదానంగా కుట్టుకోండి. స్పీడ్గా వెళ్ళిపోయినా కూడా మనకి సరిగ్గా రాదండి కాజా పట్టి, హుక్స్ పట్టి అనేది. నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ ఫ్యాబ్రిక్ని పట్టుకుంటూ ఎక్కడ లాగకండి, లాగకుండా నిదానంగా కుట్టుకోండి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఇక్కడ ఒక పాదం వరుసతో ఒక పావించు గ్యాప్తో ఇంకొక కుట్టు వేసుకోండి. అప్పుడు మన థ్రెడ్స్ కుట్టుకునేటప్పుడు కాజా పట్టీకి కుట్టుకి అవతల వైపుకి కుట్టుకోవాలని మీకు ఒక గుర్తు కోసమని అదే లైన్లో వేసుకోవడం కోసం ఈజీగా ఉండడం కోసం ఒక లైన్ అయితే మళ్ళీ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు హుక్స్ పట్టీ కాజా పట్టీ లెంత్ అనేది మీరు ఒకసారి కొలుచుకోండి. చాలామంది చెప్తున్నారండి అక్క హెచ్చు తగ్గులు వస్తున్నాయని. మీరు ఇలా కొలుచుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకోండి. అప్పుడు సమానంగా ఉంటాయండి హుక్స్ పట్టీ కాజా పట్టీ, హెచ్చు తగ్గులు లేకుండా ఉంటాయి. ఇలా హుక్స్ పట్టీ కాజా పట్టీ ఒకసారి పక్కన పెట్టి మీరు లెంత్ అనేది చెక్ చేసుకోండి, ఒకటి మీద ఒకటి పెట్టి. కరెక్ట్గా ఉంటుందండి. ఎక్కడైనా ఒక పావించు మీకు హెచ్చు తగ్గులు అయినాయి అంటే అప్పుడు మీరు కట్ చేసి సరి చేసుకోవాలండి. నాకైతే సమానంగా వచ్చినాయి. ఒకవేళ హెచ్చు తగ్గులు వస్తే మాత్రం బిగినర్స్కి కంగారు పడే అవసరం లేదండి. ఆ పావించు మీరు కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఎలా జాయిన్ చేయాలో చూద్దాం. బ్యాక్ పార్ట్ని కిందే వేసేసుకొని మనకి బ్లౌజ్ పీస్ని దాని మీద వీడియోలో చూపించినట్టు పెట్టుకోవాలండి. రాంగ్ సైడ్ అనేది పైకి పెట్టేసుకొని షోల్డర్స్ రెండు సమానంగా పట్టుకొని అలా సెట్ చేసుకోండి ఫస్ట్. తర్వాత మనం ఎప్పుడైనా సరే మీరు బ్లౌజ్ జాయిన్ చేసినప్పుడు ఇలా నెక్ వైపు నుంచే జాయిన్ చేసుకోండి. ఆర్మ్స్ రౌండ్ వైపు నుంచి జాయిన్ చేయకూడదండి, సాగిపోతుంది నెక్ అనేది, షోల్డర్ అనేది జారే అవకాశం ఉంటుంది. కాబట్టి నెక్ వైపు నుంచి మాత్రమే మీరు జాయిన్ చేసుకోండి. 1/2 ఇంచ్ మార్జిన్తో జాయింట్ అనేది చేసేసుకోండి. కుట్టు మీదే పడేలాగా ఇంకొక కుట్టు వేసుకోండి, స్ట్రాంగ్గా ఉంటుంది షోల్డర్ జాయింట్ అనేది. అలాగే రెండో వైపు కూడా సమానంగా పట్టుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక కుట్టు అనేది వేసేసుకోండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే సరిగ్గా అర్థం కాదండి. ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పీస్కి హ్యాండ్స్ ఎలా జాయిన్ చేయాలో చూద్దాం. హ్యాండ్స్ని మనకు కొంచెం అతుకు పడుతుందని చెప్పాను కదండి. మనకి ఎక్కడైతే ఎంత అయితే అతుకు పడుతుందో అంత ఫ్యాబ్రిక్కి సరిపోయేలాగా వేరే ఫ్యాబ్రిక్ తీసుకొని ఒకవైపుకే అతుకు పడుతుందండి మనకి. మీరు కటింగ్ వీడియో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, మన ఛానల్లో ఆల్రెడీ కటింగ్ వీడియో పెట్టానండి. ఇలా జాయిన్ చేసేసుకోవాలి. ముందు ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో ఎంత ఫ్యాబ్రిక్ సరిపోతుందో తీసుకొని ఒక కుట్టు వేసుకోండి. తర్వాత జాయింట్ని ఖర్చుల్ని ఒక సైడ్కి పెట్టేసుకొని, ఖర్చు ఉంటుంది కదండి జాయింట్ చేసిన ఖర్చు, ఆ ఖర్చుని ఒకవైపు పెట్టేసుకొని ఇంకొక కుట్టు అనేది వేసుకోండి. అలాగే అవతల వైపుకి కూడా జాయింట్ అనేది చేసేసుకోండి. మ్యాక్సిమం జాయింట్స్ పడతాయండి, హ్యాండ్స్లో జాయింట్స్ పడతాయి. జాగ్రత్తగా కుట్టు వేసేసుకోండి. ఇలా ఖర్చుకు కూడా కుట్టు వేసుకున్నారంటే మీరు బ్లౌజ్ పీసు మనకి ఏది గుచ్చుకున్నట్టుగా ఉండకుండా పైకి లేసినట్టు ఉండకుండా నీట్గా ఉంటుందండి. తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకోండి. ఆల్రెడీ ఒకవైపు మనకి సమానంగా ఉన్నాయి కదా కాబట్టి హ్యాండ్స్, దాంతో మీరు మెజర్ చేసేసుకొని కటింగ్ అయితే చేసేసుకోండి. కట్ చేసేసుకొని హ్యాండ్స్కి మనం లోతు తీయలేదండి కటింగ్ అప్పుడు, మీకు లోతు చెప్పలేదు కదా నేను, ఎందుకంటే స్టిచ్ చేసుకున్నప్పుడు లోతు తీసుకున్నారంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఖర్చు వేసిన
అతుకు వేసిన వైపు కాకుండా, జాయింట్ చేసిన వైపు కాకుండా వేరే వైపు తీసుకోండి లోతు తీసుకోవడానికి. ఫస్ట్ అయితే మన ఖర్చు కోసం నేనైతే 1.5 ఇంచ్ పెట్టుకున్నాను కాబట్టి 1.5 ఇంచ్కి ఒక మార్క్ చేసుకుంటున్నాను. 2 ఇంచెస్ తీసుకున్న వాళ్ళు 2 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి. అలాగే స్టార్టింగ్లో మనకి షోల్డర్ ఖర్చు కోసం ఒక డాట్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుండి ఒక 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు జాయింట్ నుంచి 1 ఇంచ్ మార్కింగ్కి జాయిన్ చేస్తే మిడిల్లో మీకు ఒక మార్క్ అయితే పడుతుంది. మిడిల్ గోర్తో మీరు రఫ్ చేశారంటే అక్కడ మనకి ఒక మార్క్ పడుతుంది. అక్కడి నుండి ఒక డాట్ పెట్టేసుకొని చిన్న సైజ్ అయితే 1/2 ఇంచ్ తీసుకోండి. చూడండి మళ్ళీ చూపిస్తున్నాను. 1 ఇంచ్కి మార్క్ చేసుకున్న తర్వాత నుండి చిన్న సైజ్ అయితే మీకు 25, 30కి అవతలకి అవుతే మాత్రం 1/2 ఇంచ్ సరిపోతుంది. లేదంటే 3/4 ఇంచ్ వరకు కూడా లోతు అయితే తీసుకోవాలండి. బాగా సన్నంగా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే 1/2 ఇంచ్ సరిపోతుంది. మిగతా ఎవరికైనా సరే ఏ సైజ్ అయినా సరే 3/4 ఇంచ్ వరకు మీరు ఫ్రంట్ పార్ట్కి లోతు అనేది తీసుకోవాలి హ్యాండ్స్కి. సన్నంగా ముందు డాట్స్ పెట్టుకోండి, తర్వాత డాట్స్ లైన్ని కలుపుకున్నారంటే మీకు షేప్ అనేది నీట్గా వస్తుంది. డ్రా చేసుకునే విధంగా కట్ చేసేసుకోండి. ఇలా ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకున్నారంటే మీకు ఎక్కడ చంక దగ్గర ముడతలు పడడం అలాంటిది ఉండదండి. మీరు లోతు తీసుకున్న వైపు తిరగడం కోసం ఒక టక్స్ అయితే ఇచ్చేసుకొని రాంగ్ సైడ్ వైపు మీకు రాంగ్ సైడ్ అని ఒక మార్క్ అయితే చేసుకోండి. ఎందుకంటే లైనింగ్ బ్లౌజ్ కాదు కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఎడ్జెస్ని మడత పెట్టి హెమ్మింగ్ చేయడం కోసం ఫస్ట్ అయితే ఎడ్జెస్ని మడత పెట్టి సింగిల్ ఫోల్డేనండి, డబుల్ ఫోల్డ్ కాదు, సింగిల్ ఫోల్డ్లోనే మడత పెట్టేసి ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ఎడ్జెస్ అనేవి సమానంగా ఉంటాయి, దార పోగులు అనేవి కూడా బయటికి రాకుండా ఉంటాయి ఇలా కుట్టు వేసుకోవడం వల్ల. ఇలా జాగ్రత్తగా కుట్టు వేసుకోండి. తర్వాత కుట్టు వేసుకున్న వైపు మన హెమ్మింగ్ కోసం 1 ఇంచ్ అయితే తీసుకున్నాం కదా, ఆ 1 ఇంచ్కి ఒక 1/2 ఇంచ్ తగ్గించుకొని మడత పెట్టేసుకోండి. మడత పెట్టి అక్కడైతే నార్మల్గా అయితే హెమ్మింగ్ వస్తుందండి. మీరు హెమ్మింగ్ చేసుకోవడం కోసం వీలుగా ఉండడానికి, ఈజీగా ఉండడానికి నేనైతే మడత పెట్టి ఒక కుట్టు వేసుకుంటున్నానండి. హెమ్మింగ్ తర్వాత ఈ కుట్టు అనేది విప్పేసుకుంటాం అనమాట. మీరు కూడా ఇలా కుట్టు అయితే వేసుకోండి. చూసారా ఎంత నీట్గా ఉందో. మీకు కుట్టడానికి ఆ గ్యాప్ అయితే ఉంచుకోండి కొంచెం. ఆ గ్యాప్లో మీరు హెమ్మింగ్ చేసేసుకుంటే తర్వాత ఈ కుట్టు అనేది విప్పేసుకోవచ్చు. అలాగే యువతల హ్యాండ్కి కూడా మడత పెట్టేసి ఒక కుట్టు అయితే వేసేసుకొని హెమ్మింగ్ పట్టీ కోసం ఉంచిన దాన్ని మళ్ళీ మడత పెట్టేసుకొని ఫోల్డ్ చేసేసుకొని కుట్టు వేసేసుకోండి. నేను హెమ్మింగ్ దగ్గర ప్రతి దగ్గర కూడా మీకు కుట్టు అయితే వేసి చూపిస్తున్నాను, ఎందుకంటే మీరు హెమ్మింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి అలా కుట్టుకోవడం వల్ల. ఇప్పుడు హ్యాండ్స్ని మనం ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి జాయిన్ చేసేసుకుందాం. ముందు మిడిల్ టక్కి మీరు బ్యాక్ సైడ్ ఖర్చు ఉంటుంది కదండి, షోల్డర్ ఖర్చు, దాన్ని బ్యాక్ సైడ్కి పెట్టేసుకోండి. బ్యాక్ సైడ్కి పెట్టేసుకొని అక్కడ మీరు ఎక్కడైతే మిడిల్ టక్ పెట్టుకున్నారో హ్యాండ్కి, ఆ మిడిల్ టక్ అనేది ఆ బ్యాక్ ఖర్చు దగ్గర నుంచి ఉన్న కుట్టు దగ్గరికి పెట్టేసుకొని కరెక్ట్గా బిగ్నర్స్ అయితే ఒక పిన్ పెట్టేసుకోండి. ఆ మిడిల్ పార్ట్ అనేది మనకి కదలకుండా ఉంటుంది. మిడిల్ పార్ట్ కదిలిపోయింది అంటే ఇక్కడ మనకు ఉగ్గులు వచ్చేస్తాయండి, హ్యాండ్ మొత్తం ఉగ్గులు వచ్చేసి ఫినిషింగ్ అనేది అస్సలు బాగోదు. మీరు ఇలా పెట్టేసుకొని పెన్సిల్తో చూపిస్తున్నాను చూడండి, అక్కడ నుండి స్టార్ట్ చేసి ఒక వైపుకి ముందు స్లోగా కుట్టుకోండి. స్లోగా చూసారు. ఫ్రంట్ పార్ట్కి మీరు ఎక్కడైతే మార్క్ చేసుకున్నారో అది ఫ్రంట్ పార్ట్లోనే ఉండాలి. బ్యాక్ పార్ట్కి వెళ్ళిపోయినా, బ్యాక్ సైడ్ని ఫ్రంట్ సైడ్కి కుట్టేసిన ఇంకా బ్లౌజ్ అనేది మనకి అసలు సెట్ కాదండి. హ్యాండ్స్ అనేది ఉగ్గులు వచ్చేస్తాయి, అలా అస్సలు కుట్టుకూడదు. కాబట్టి 1కి 2 సార్లు చెక్ చేసుకొని తర్వాత కుట్టుకోండి. తర్వాత ఆపోజిట్ వైపుకి తిప్పేసుకొని హ్యాండ్స్ని మళ్ళీ షోల్డర్ దగ్గర స్టార్ట్ చేసి రెండో వైపుకి కుట్టుకోండి. నిదానంగా కుట్టుకోండి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి, జాగ్రత్తగా కుట్టు వేసుకుంటా రండి. ఎక్కడ మీరు హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు లాగకూడదండి, ఇది జస్ట్ మిషన్కి అందించాలంతే. లాగారంటే మీకు షోల్డర్స్ అనేవి జారిపోతాయి. ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఒక కుట్టు వేసుకున్నారో అక్కడే రెండో కుట్టు కూడా వేసుకోండి, దాని మీదే రావాలండి. లోపలికి కుట్టు వచ్చినా పర్లేదు కానీ బయటికి మాత్రం కుట్టు వెళ్ళకూడదు.
చూడండి ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నానో అలాగే దాని మీదే ఒక కుట్టు అయితే మీరు వేసుకోండి. స్ట్రాంగ్‌గా ఉంటుంది. హ్యాండ్ అంతా కలిపేసి వేసేసుకోండి ఇప్పుడు. ఇలా కుట్టిన హ్యాండ్‌ని ఒకసారి మీరు రివర్స్ చేసుకొని చూసుకోండి. ఎక్కడ ఉగ్గులు లేకుండా, ఎక్కడ ముడతలు లేకుండా వచ్చిందో లేదో హ్యాండ్ అనేది చెక్ చేసుకోండి. ఈ రకంగా హ్యాండ్ జాయింట్ అనేది చేసుకోవాలి. ఎక్కడైనా ఉగ్గులుంటే మాత్రం మీరు మళ్ళీ విప్పి నీట్‌గా కుట్టుకోండి. అదేవిధంగా రెండో హ్యాండ్ కూడా జాయింట్ చేసేసుకోవాలి. ఇందాక చెప్పినట్టే మీరు బ్యాక్ పార్ట్ ఖర్చు అనేది మాత్రం బ్యాక్ పార్ట్స్ పెట్టేసుకొని మిడిల్ టక్ ఉన్న దగ్గర కరెక్ట్గా షోల్డర్ దగ్గరికి మిడిల్ టక్ వచ్చేలా పెట్టేసుకొని రెండోది కూడా జాయిన్ చేసేసుకోవాలి. నాకు వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చూపించలేదండి. రెండో హ్యాండ్ కూడా అలాగే జాయిన్ చేసుకున్నాక సైడ్ జాయింట్లు చేసుకోవాలి. సైడ్ జాయింట్లు చేసినప్పుడు కూడా చాలామందికి కొంచెం హెచ్చు తగ్గులు అనేవి వస్తాయి. అలా రాకుండా ఉండాలంటే కరెక్ట్గా మీరు ఏదైతే బ్లౌజ్ ఆది తీసుకున్నారో దాంతోనే మార్కింగ్ అనేది చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా కొలుచుకొని మార్కింగ్ అనేది చేసేసుకోండి. రౌండ్ అనేది కూడా జాగ్రత్తగా పట్టుకొని మార్క్ చేసుకోండి. ఇక్కడ కింద సైడ్ మీరు జాయింట్ చేసేసుకునేటప్పుడు ఎక్కడైతే బ్యాక్ టక్స్ ఉన్నాయో అక్కడికి ఈ బ్యాక్ టక్స్ వచ్చేలాగా పెట్టేసుకొని బ్యాక్ డాట్స్ వచ్చేలా పెట్టేసుకొని మీరు ఒక మార్క్ చేసేసుకొని బిగినర్స్ అయితే మాత్రం స్కేల్తో ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. నార్మల్గా అయినా అలవాటు ఉంటే కుట్టేసుకోవచ్చు. కానీ బిగినర్స్ ఇలా స్కేల్ పెట్టి లైన్ డ్రా చేసి ఆ లైన్స్ మీదే మీరు కుట్టుకున్నారంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. లైన్ కూడా స్ట్రైట్గా నీట్గా వస్తుంది. అలా ఇంకొక లైన్ కూడా డ్రా చేసుకోండి. మీకు అలాగే ఎన్ని గీతలు కావాలన్నా కూడా మీరు ఎన్ని లైన్స్ కావాలన్నా స్కేల్ పెట్టి డ్రా చేసుకొని లైన్స్ మీదే కుట్టుకోండి. అలా ప్రాక్టీస్ చేస్తే మీకు నీట్గా వస్తుందండి సైడ్ జాయింట్లు చేయడం అనేది. అలాగే మీకు చివర హెచ్చు తగ్గులు ఉన్నాయంటే మీరు సమానంగా కటింగ్ అయితే చేసేసుకోండి. మీరు కుట్టేటప్పుడు మనకి షోల్డర్ ఖర్చు దగ్గర నుండి ఉన్న ఖర్చు అంతా అయితే కిందకి పెట్టుకోండి, లేదంటే పైకి పెట్టేసుకోండి. ఒకే వైపు ఉండేలాగా జాయిన్ చేసుకోవాలి. చూడండి, పై వైపు కింద వైపు రెండు సమానంగా పట్టుకొని పైకి పెట్టేసుకుంటున్నాను నేనైతే. మీరు అలా పైకి పెట్టేసుకొని కుట్టు అయితే వేసేసుకోండి. ఒకే వైపు ఉండాలండి మ్యాక్సిమం. ఎక్కడ కూడా లాగకండి, నీట్గా సమానంగా ఉండేలాగా పట్టుకొని కుట్టుకోండి. స్టార్టింగ్లో కొంచెం హెచ్చు తగ్గులు వచ్చినా కూడా పర్లేదండి బిగినర్స్కి. తర్వాత ఒక బ్లౌజ్కి అలా వచ్చినా కూడా రెండో బ్లౌజ్కి ఏమైనా మిస్టేక్స్ వస్తే ఫస్ట్ బ్లౌజ్కి మళ్ళీ బ్లౌజ్కి అలా రాకుండా పూర్తి ప్రయత్నం అయితే చేయండి. అలా ట్రై చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఫినిషింగ్ నీట్గా వస్తుందండి. చూడండి, రెండో లైన్ ఎలా అయితే డ్రా చేసుకున్నారో అలాగే కుట్టు అయితే వేసేసుకోండి. రెండో వైపు జాయిన్ చేసుకున్నప్పుడు మీకు కొంచెం ఫ్యాబ్రిక్ జరుగుతుంది, కుట్టడానికి రావట్లేదు అనుకుంటే ఫస్ట్ వైపు అయినా కూడా ఇలా పిన్స్ అయితే పెట్టేసుకోండి. ఇది కూడా బిగినర్స్కో టిప్ అండి. మీకు జాయిన్ చేసేటప్పుడు ఫ్యాబ్రిక్ జరిగిపోతుంది, మాకు సమానంగా రావట్లేదు అనుకుంటే ఇలా పిన్స్ పెట్టేసుకొని తర్వాత ఇలా మెజర్ చేసుకొని వీడియోలో చూపించినట్టు లైన్స్ అయితే డ్రా చేసుకొని కుట్టుకోండి. ఇలా రెండు వైపులు జాయింట్ అనేది చేసుకోవాలి. సైడ్ జాయింట్ రెండో వైపు నేను జాయిన్ చేస్తానండి. హ్యాండ్స్ దగ్గర మీరు జాయిన్ చేశాక వెనక్కి తిప్పుకుంటే ఇలా ప్లస్ గుర్తు అనేది రావాలండి. సమానంగా ఉండాలి హ్యాండ్స్ రెండు. అలా ఉండలేదు, మాకు కొంచెం హెచ్చు తగ్గులు వచ్చినాయి అనుకుంటే మీరు జాయిన్ చేసేటప్పుడే మీరు రెండు ఖర్చులకి సమానంగా పట్టేసుకొని ముందు ఒక రఫ్ ఇచ్చేసుకోండి. ఈ హ్యాండ్స్ దగ్గర రఫ్ ఇచ్చేసుకొని తర్వాత నుండి పైనుండి సైడ్ జాయింట్ అనేది చేసుకోండి. అలా చేసినా కూడా మీకు నీట్గా ప్లస్ గుర్తు అనేది కరెక్ట్గా వస్తుందండి. కొంచెం హెచ్చు తగ్గులు ఉన్నా కూడా మీకు అక్కడ కవర్ అవుతుందన్నమాట. ఇలా నీట్గా కట్ చేసుకొని కుట్టుకున్న తర్వాత మీరు ఆల్రెడీ మెడపట్టీస్కి కటింగ్లో చెప్పాను కదండి పీసెస్ కట్ చేసుకోమని, దాన్ని ఇలా డయాగ్నల్గా ఇలా క్రాస్ పీసెస్ని క్రాస్గానే జాయిన్ చేసుకోండి. మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ని ఇలా క్రాస్గా జాయిన్ చేసుకోండి. బ్లౌజ్కి మెడపట్టి కుట్టడానికి ఎప్పుడు కూడా క్రాస్ పీసెసే తీసుకోవాలి. ఎవరైనా మన వీడియో చూడకపోతే చూడండి, మీకు బాగా అర్థమవుతుంది కటింగ్ వీడియో. ఇలా క్రాస్గా జాయిన్ చేసి మళ్ళీ క్రాస్గా జాయిన్ చేసిన ముక్కల్ని ఈ చిన్న చిన్న ముక్కలన్నీ కలిపి ఒక పెద్ద థ్రెడ్గా మనకి ఎంత సరిపోతే అంత జాయిన్ చేసుకోండి. ప్రతి జాయింట్ కూడా మీరు క్రాస్గానే చేసుకోవాలండి, స్ట్రైట్గా మాత్రం చేసుకోకండి, క్రాస్ తిరగదనమాట.
చూడండి ఇలా క్రాస్గా పెట్టేసుకొని పీసెస్ని క్రాస్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి. నెక్ పీస్ వేసేటప్పుడు కూడా ఒక్కసారి మ్యాక్సిమం ఫస్ట్ టైం కుట్టేటప్పుడే సెట్ అయ్యేలా కుట్టుకోండి. మీరు నెక్ పీస్ కుట్టేసి మళ్ళీ విప్పి మళ్ళీ కుట్టారంటే మాత్రం సాగిపోతుందండి, నెక్ అనేది అస్సలు బాగోదు. అలాగే ఖర్చులు ఎటువైపు ఉన్నాయో అటువైపు చూసుకొని ఒక మడత పెట్టేసుకొని ఫోల్డింగ్ చేసుకొని కుట్టు అనేది వేసుకోండి. నీట్గా వస్తుందండి ఫినిషింగ్ అనేది మీరు ఇలా కుట్టు వేసుకోవడం వల్ల. చూడండి ఎక్కడ హెచ్చు తగ్గులు అవ్వకుండా ఉంటుందండి. జాగ్రత్తగా నిదానంగా కుట్టుకొని ఇలా సమానంగా ఎడ్జెస్ అన్ని ఫోల్డ్ చేసేసుకొని కుట్టు వేసుకున్నారంటే మీరు హెమ్మింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఎక్కువ మడత పెట్టకుండా ఈజీగా ఉంటుందండి ఇలా సమానంగా పట్టుకొని కుట్టేశారంటే. ఇప్పుడు మనం మెడపట్టీకి మనం క్లాత్ అనేది సెట్ చేసేసుకున్నాక చూడండి ఉక్స్ పట్టీ దగ్గర నుంచి కొంచెం ఒక ఫోల్డింగ్ అనేది లోపలికి చేసేసుకొని మీరు ఫోల్డ్ చేసేసుకొని ఒక 1/2 ఇంచుకు లోపలికి ఫోల్డ్ చేసేసుకొని 1/2 ఇంచు మార్జిన్తో కుట్టు అనేది అయితే వేసేసుకోండి. ఇలా ఎక్కడ లాక్కూడదండి. బ్లౌజ్ అంతా మీరు కుట్టేటప్పుడు మిషన్ మీదే ఉండాలి. సాగతీయకూడదు ఎక్కడ ఫ్యాబ్రిక్ని. నిదానంగా కుట్టుకోండి. నిదానంగా ఫ్యాబ్రిక్ని సాగదీయకుండా క్లాత్ని లాగకుండా కుట్టుకుంటా రండి. కుట్టేటప్పుడు మీకు షోల్డర్ కట్స్ అనేది బ్యాక్ సైడ్కే ఉండాలండి ఖచ్చితంగా. ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోండి. చివరిలో రఫ్ ఇచ్చుకున్నారంటే మీ కుట్టు అనేది విడిపోకుండా ఉంటుంది. తర్వాత చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలండి. ఎక్కడైతే మీరు ఫోల్డ్ చేసి కుట్టారో అక్కడ నుండి చిన్న చిన్న టక్స్ పెట్టుకున్నారంటే మీకు రౌండ్ షేప్ అనేది తిరుగుతుంది బ్యాక్ సైడ్కి. చూడండి చిన్న చిన్న టక్స్ పెట్టుకోండి. ఆ టక్స్ కూడా మనం కుట్టిన కుట్టు వైపుకి వెళ్ళకూడదు. ఓన్లీ లోపలికి మాత్రమే టక్స్ పెట్టుకోవాలి. కుట్టు మీదకి వచ్చిందంటే మనం కుట్టిన కుట్టు మళ్ళీ విడిపోతుంది. జాగ్రత్తగా నిదానంగా టక్స్ పెట్టుకోండి. ఎంత బిగినర్స్ అయినా కూడా జాగ్రత్తగా కుడితే నీట్గానే ఉంటుందండి. మీరు క్లాత్ సాగదీసిన లాగినట్టు కుట్టినా కూడా నెక్ అనేది మాత్రం సాగిపోతుంది. ఎందుకంటే మనది క్రాస్ కాబట్టి క్రాస్ తీసాం కాబట్టి ఖచ్చితంగా సాగిపోతుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసేసి ఫోల్డింగ్ అంతా నీట్గా పైకి కనిపించకూడదండి. నీట్గా ఫోల్డ్ చేసేసుకొని మీరు హెమ్మింగ్ అనేది చేసేసుకోవాలి. హెమ్మింగ్ చేసినప్పుడు ఇలా పట్టుకుంటూ జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా మీరు హెమ్మింగ్ చేసేసుకున్నా పర్వాలేదు. లేదు మిషన్ కుట్టు వేసేసుకొని హెమ్మింగ్ చేశాక మిషన్ కుట్టు విప్పుకున్నా పర్వాలేదు. ఇలా నీట్గా లోపలికి అయితే మాత్రం మడత పెట్టేసుకుంటూ హెమ్మింగ్ చేసుకుంటూ రావాలి. చూడండి అలా నేను వీడియోలో చూపించినట్టు ఫోల్డింగ్ అనేది మాత్రం అలాగే ఉండాలండి. మీరు బయటికి ఉంచేసి ఫోల్డ్ చేసి అలా హెమ్మింగ్ చేశారంటే అస్సలు బాగోదండి నెక్ అనేది. మిషన్ కుట్టు వేయాలంటే ఎలా వేయాలో చూపిస్తున్నాను చూడండి. ఒక 1/2 ఇంచు మార్జిన్తో మొత్తం ఒకే లెవెల్లో వచ్చేలాగా సమానంగా ఉండేలాగా పెట్టుకొని అలా మిషన్ కుట్టు వేస్తున్నానండి. తర్వాత మిషన్ కుట్టు వేశారంటే మీరు పెద్ద నెంబర్ పెట్టి వేసుకోండి. నెంబర్ 5లో పెట్టి వేసుకున్నారంటే మీకు తర్వాత తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా మీరు కుట్టు వేశాక ఈ గ్యాప్ ఉంచాను కదా, గ్యాప్లో మీరు హెమ్మింగ్ చేసేసి ఈ కుట్టు అనేది విప్పేసుకోండి. ఇలా నీట్గా బ్లౌజ్ అనేది కట్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీకు అర్థమైందో లేదో నాకు అర్థమవుతుందండి మీరు లైక్ చేశారంటే. పక్కనున్న బెల్ని క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా నెక్స్ట్ వీడియోస్ అన్నీ వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.